హలో ఫ్రెండ్స్, సో అందరికీ హాయ్, వెల్కమ్ టు విజే స్టడీస్. సో డిఎస్సికి సంబంధించి తాజాగా మనకి ఈరోజు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. మరి డిఎస్సి అనేది ఆలస్యం, సో ఎస్సీ వర్గీకరణ కోసం ఆగిన నోటిఫికేషన్. సో తాజాగా ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ పైన ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ని నియమించడం జరిగింది. మరి ఈ కమిషన్ నివేదిక అనేది ఎప్పుడైతే ప్రజెంట్ చేస్తుందో అప్పుడు నోటిఫికేషన్ ప్రక్రియ అనేది చాలా వేగవంతంగా ఉంటుందని చెప్పి ప్రత్యేకంగా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. మరి ఈలోగా అభ్యర్థులందరూ కూడా సన్నద్ధత అవడానికి అవకాశం అయితే కల్పించారు. ఎక్కడా కూడా న్యాయ వివాదాలు అనేటివి రాకుండా ప్రభుత్వం అయితే పూర్తి స్థాయిలో దీనిపైన కసరత్తు చేస్తూ ఉంది. అంటే మెగా డిఎస్సి నోటిఫికేషన్ జారీకి మరికొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తూ ఉంది. మరి షెడ్యూల్ ప్రకారము ఈ నెల 6వ తేదీన నోటిఫికేషన్ విడుదల కావాల్సి ఉండగా అనూహ్యంగా వాయిదా పడింది. సో ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు అనుకూలంగా తీర్పు ఇచ్చింది కాబట్టి ఈ నేపథ్యంలోనే డిఎస్సి నుంచి దాదాపు ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ అనేది అమలు చేయాలని చెప్పి చాలా వరకు విజ్ఞప్తులు అయితే రావడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఎస్సీ వర్గీకరణ అనేది ఎలా చేయాలనే దానిపైన ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ని ఆల్రెడీ నియమించడం జరిగింది. మరి ఈ కమిషన్ యొక్క నివేదిక అనేది 2 నెలల్లోగా ఈ యొక్క నివేదిక అనేది అందజేయాలని చెప్పింది. సో దీంతో నివేదిక వచ్చిన తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరుగుతుంది. అంటే 2-3 నెలల్లో నోటిఫికేషన్ జారీ చేసేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. మరి ఈలోగా ఈ డిఎస్సికి సిద్ధంగా ఉండాలని అభ్యర్థులకు ప్రభుత్వం స్పష్టం చేయనుంది. మరి నోటిఫికేషన్ జారీ అయ్యాక భర్తీ ప్రక్రియ వేగంగానే పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. సో ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే విద్యా సంవత్సరంలో బడులు తెరుచుకునే సమయానికి కొత్త టీచర్లు పాఠశాలలో ఉండాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. సో ఈలోగా ఈ యొక్క డిఎస్సి ప్రక్రియకు సంబంధించి కానీ, సో ఈ యొక్క ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా పూర్తి స్థాయిలో క్లియరెన్స్ వచ్చిన తర్వాత అప్పుడు పాఠశాల విద్యాశాఖ కూడా ఎస్సీ వర్గీకరణ ఆధారంగా చేసుకొని ఆ రిజర్వేషను అండ్ రోస్టర్ పాయింట్ అనేటివి సెట్ చేసేదానికి అవకాశం ఉంటుంది. మరి ఇక్కడ డిఎస్సి నోటిఫికేషన్ అనేటటువంటిది ఎక్కడా కూడా న్యాయ వివాదాలు అనేటివి రాకుండా ఒక నీట్గా పర్ఫెక్ట్గా ఈ యొక్క నోటిఫికేషన్ పూర్తి చేయాలని ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకెళ్తూ ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలోనే మనకి ఎస్సీ వర్గీకరణ అనేది పూర్తయిన తర్వాత సో నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరుగుతుంది. అయితే ఈ యొక్క నోటిఫికేషన్ అనేటటువంటిది ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ తర్వాత ఎనీ టైం రిలీజ్ చేసేదానికి అవకాశం ఉంటుంది. కానీ వన్స్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసిన తర్వాత ఎక్కడా కూడా ప్రిపరేషన్కి ఎక్కువ సమయం అనేది ఇవ్వరు. సో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఓకేనా, సో అక్కడ గవర్నమెంట్ ఏమి ఆలోచిస్తుంది అంటే పాఠశాల అంటే ఇక్కడ వచ్చే విద్యా సంవత్సరం నాటికి ఈ యొక్క డిఎస్సి ప్రక్రియ అంతా పూర్తి చేసి కొత్త టీచర్లను కూడా పాఠశాలకు పంపించే విధంగా ప్రణాళికలు చేయాలనేది ప్రభుత్వ నిర్ణయం. కాబట్టి ఈ 2 నెలల్లో ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి నివేదిక అనేది వాళ్ళు పూర్తి చేసి అందజేసినట్లయితే మనకి జనవరిలో నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. లేదు ఒకవేళ కొంచెం లేట్ అయింది అనుకోండి, సో జనవరి అటు ఇటుగా కూడా నోటిఫికేషన్ రావచ్చు. సో ఒకవేళ తొందరగా కూడా మనకి ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన నివేదిక అనేది ఇచ్చేసారనుకోండి, సో తొందరగానే కూడా నోటిఫికేషన్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అంటే ఎటు తిరిగినా సరే సో గవర్నమెంట్ ఒకటే ప్లాన్ ఆఫ్ యాక్షన్లో వెళుతూ ఉంది. సో ఈ యొక్క అకాడమిక్ ఇయర్ ఏదైతే ఉందో సో 2025-26 అకాడమిక్ ఇయర్కి సంబంధించి అంటే నెక్స్ట్ మే అండ్ జూన్కు సంబంధించి పూర్తి స్థాయిలో అక్కడ టీచర్లందరినీ కూడా అపాయింట్ చేయాలి. సో ఆ లోపల ఈ యొక్క డిఎస్సి ప్రక్రియ అంతా కూడా క్లియర్ అయిపోవాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి ఈరోజు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేశారు. ఎందుకంటే నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత చాలామంది సమయం పెంచండి, మళ్ళీ మాకు సమయం ఇవ్వండి, మాకు ఇన్ని రోజులు టైం ఇవ్వండి అని చెప్పి అడుగుతూ ఉంటారు. సో అలా అడగకూడదని చెప్పి ప్రభుత్వం చాలా క్లియర్ కట్గా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. సో నోటిఫికేషన్ ఇప్పుడు ఆల్రెడీ టెట్ జరిగిపోయింది, రిజల్ట్ ఇచ్చేస్తున్నారు. ఈ సమయం అంతా కూడా ప్రిపరేషన్కి ఉపయోగించుకోవాలి. అండ్ వన్స్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా సమయం అనేది ఖచ్చితంగా ఇవ్వరు. సో అక్కడ మ్యాక్సిమం ఆ నోటిఫికేషన్కి సంబంధించి ఎక్కడ ఇబ్బంది లేకుండా సో వాళ్ళ చేతుల్లో ఎంత టైం అయితే ఉంటుందో ఆ టైం లోపలే ఖచ్చితంగా ఎగ్జామ్స్ అనేటివి కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో కాబట్టి అభ్యర్థులందరూ కూడా గమనించాల్సిన విషయము, సో నోటిఫికేషన్ అనేటటువంటిది ఎప్పుడు రిలీజ్ అయినా సరే మీరు చాలా సిద్ధంగానే ఉండాలి. ఎందుకంటే వన్స్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత ఎగ్జామ్ డేట్స్ కూడా రిలీజ్ చేస్తారు. మరి దానికి మీ యొక్క ప్రిపరేషన్ అప్పటికి టైం అనేది సరిపోకపోవచ్చు. కాబట్టి ఇప్పటి నుంచో కొంచెం జాగ్రత్తగా నీట్గా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్తో మీరు ప్రిపేర్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోకి సంబంధించి. సో డిఎస్సి ప్రక్రియ అనేది ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ వల్ల కొంచెం ఆలస్యం అవుతుంది నోటిఫికేషన్ రావడం అనేది, కానీ నోటిఫికేషన్ అనేది పక్కా వస్తుంది. అండ్ ఎగ్జామ్ అనేది
100% జరుగుతుంది. సో ఎటు తిరిగినా మే ఎండింగ్ జూన్కి అంతా కూడా ఈ యొక్క ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఓకే, సో ఇది మీరు మైండ్లో పెట్టుకోండి. సో అందరూ కూడా మీ యొక్క ప్రిపరేషన్ పైన బాగా ఫోకస్ చేయండి. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో థ్యాంక్ యూ సో మచ్.